मैं मरता था जिस मुखड़े पे कभी స్టూడెంట్స్ మీరు కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేయండి. ఈసారి లెఫ్ట్ సైడ్ వచ్చేయండి. सब अपना सूरी ఏం వస్తుంది అడ్వెంచర్లో మన క్లాస్ తో నిమిషాలు అయిపోతున్నాయి మీరు ఆపారు కదా ఒకసారి కాచికి అన్న राजशेखर के अमर रहे राजशेखर के अमर रहे राजशेखर के अमर रहे राजशेखर के जय हिंद जय हिंद जय हिंद।
भारत माता के, भारत माता के, अमर रहे राजशेखर 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 के। जय हिंद, जय हिंद, जोहार राजशेखर। जोहार राजशेखर, भारत माता की, भारत माता की, भारत माता की। ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన ఆలంపూర్ గ్రామానికి సంబంధించిన ఒక సనాయన రాజశేఖర్ గారు ఆర్మీలో పనిచేస్తూ మృత్యువాత పడిన సందర్భంగా ఒక ట్రైనింగ్ సందర్భంగా ఈనాడు ఒక భారతీయుడిగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈనాడు వారి కుటుంబాలు చూస్తూ ఉన్నాం. దుఃఖసాగర్లో ఉంది. ఏదన్నా జాతి, భారత జాతి యొక్క రక్షణలో భాగంగా పనిచేస్తున్న రాజశేఖర్ గారు ఒక ఉత్తీర్ణమైన ట్రైనింగ్ కోసం వెళ్ళిన పశ్చిమ బెంగాల్ సంబంధించిన ఒక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పొందుతున్న సందర్భంగా యాక్సిడెంట్ వల్ల మరణించిన సందర్భంగా ఈనాడు వారికి జాతి తరపున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపు కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇటు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఇరువురి తరపున కూడా ప్రత్యేకమైన నివాళులు అర్పించుకుంటూ ఈనాడు నా నియోజకవర్గ ప్రజల తరపున కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఒక భారత జాతి బిడ్డ గర్వంగా ఈనాడు దేశ రక్షణ కోసం భాగంలో పనిచేస్తూ కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దాని యొక్క ఆత్మస్థైర్యంతో ఏదున్నా కూడా నేను భారత జాతి యొక్క రక్షణలో పనిచేయాలనే ఆలోచనతోటి ఆత్మధైర్యంతో కుటుంబం వద్దన్న దైన శైలిలో యుద్ధభూమిలో చేరి సైనిక స్థావరాల్లో పనిచేస్తూనే ఇంకా ఉత్తీర్ణుడు కావాలని, ఉత్తమమైన పొజిషన్ కావాలని ఆలోచన చేసి ఒక ప్రయత్నంలో భాగంగా ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్న సందర్భంగా మరణించిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ఆత్మధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని ఈవేళ ఆలమూరు ప్రజలందరూ కూడా దారి పొడవునా ఈవేళ ఎక్కడ వచ్చినా కూడా విద్యార్థులు అనేక కుటుంబాలు జాతి మణిరత్నం ఈనాడు మన కోసం భారత రక్షణ దళాల్లో చేరి మరణించిన సందర్భంగా ఒక ఎనలేని ఒక గౌరవాన్ని ఇవాళ జాతికి ఇవ్వడమే కాకుండా ఇవాళ ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లా గౌరవాన్ని, ఒక ప్రతిబింబాన్ని ఇవాళ కోల్పోవడం అనేది బాధపడుతున్నప్పుడు కూడా ఒక భారత జాతి మణిరత్నం, భారత జాతి యొక్క రక్షణలో భాగంగా మరణించిన సందర్భంగా వారికి ప్రత్యేకమైన రాజశేఖర్ గారికి మరొకసారి నివాళులు అర్పించుకుంటాం. థ్యాంక్ యూ. వ్యక్తిగతంగా చాలా మంచి అబ్బాయి, హార్డ్ కోర్, మంచి అంటే ఆర్మీ రిలేటెడ్ మంచి హార్డ్ వర్కర్, యాజ్ ఎ ట్రేడ్ వర్క్ చాలా అంటే ఒక యాజ్ పర్ ఒక సోల్జర్కి ఉండవలసిన అన్ని గుణాలు ఉన్నాయి. మేము మంచి వ్యక్తిని కోల్పోయాం. అంటే మాది ఒక ఎక్సర్సైజ్ వైట్ వాటర్ రాఫ్టింగ్ నడిచింది, దాంట్లో చిన్న ఇన్స్టిట్యూట్ అయ్యింది. దాని మూలన మన అబ్బాయి కొంచెం కోల్పోయవలసి వచ్చింది. దాని మూలన మేమే కొంచెం ఇదయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన లోటు మేము అంటే తీర్చాలంటే అవ్వదు, అది ఎన్నో చెప్పుకోలేము. మేము చాలా మంచి వ్యక్తిని కోల్పోయాము సోల్జర్ గారు. ఎందుకంటే ఒక టెక్నికల్లీ, టాక్టికల్లీ, ఆపరేషనల్లీ అండ్ స్పోర్ట్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని విధాలుగా ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా చూసినట్లయితే మేము యాజ్ ఏ ఇండియన్ ఆర్మీ మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఒక ఇండియన్ ఆర్మీ ఒక మంచి సోల్జర్ని కోల్పోయిందని మేము
చాలా బాధపడుతున్నాం. జరిగింది అంటే వైట్ వాటర్ రాఫ్టింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్లో వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల అందులో అబ్బాయి దానిలో స్లిప్ అయ్యి బయటకి రాలేకపోయినప్పుడు చాలా 3 అవర్స్ వరకు రెస్క్యూ చేసాము. ఆ వాటర్ ఎక్కువ ఫ్లో అవ్వడం వల్ల మేము అతన్ని కాపాడలేకపోయాం. అందుచేత మేము చాలా బాధపడుతున్నాం. ఇండియన్ ఆర్మీ కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి అండగా ఉంటుందనేసి మేము మాటిస్తున్నాం.